వెలిగొండ ప్రాజెక్ట్. సో, దీనికి సంబంధించి ఈరోజు ఒక డిస్కషన్ అయితే నడిచింది. ఓవరాల్‌గా దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రకాశం జిల్లాకి చెందినటువంటి వ్యక్తులకి చాలా బాగా తెలిసుంటాయి. సో, మిగిలినటువంటి ప్రాంతాల వాళ్ళకు కొంతవరకు తెలిసే అవకాశం ఉంటది. అసలు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి క్లియర్ కట్‌గా పరిశీలిస్తే ఎవరి హయాంలో ఎవరి హయాంలో ఎంతవరకు పనులు జరిగినియి, ఎవరు దీన్ని పూర్తి చేశారు, ఎవరు క్రెడిట్ పొందాలని చూస్తున్నారు, ఓవరాల్గా దీని మీద క్లారిటీ వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించి మనం కొద్దిగా వెనక్కి వెళ్తే డీటెయిల్స్ అర్థమవుతాయి. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్, ఇది ఓవరాల్గా అసలు ప్రాజెక్ట్ నేమ్. దీని లక్ష్యం ఏంటి అంటే ఓవరాల్గా సుంకేసుల, అలాగే ఇంకొక 2-3 గ్యాప్లు ఉన్నాయి. ఇక్కడ నల్లమల సాగర్ అంటుంది. దీంట్లో గ్యాప్స్ని ఫిల్ చేస్తూ శ్రీశైలంలో ఉన్నటువంటి ఫోర్ షోర్ దగ్గర ఉన్నటువంటి వాగు నుంచి బ్యాక్ వాటర్ తీసుకొని గ్రావిటీ ద్వారా వాటర్ని తీసుకొచ్చి నల్లమల సాగర్ని నింపటం, ఇది మెయిన్ ప్రాజెక్ట్ లక్ష్యం. దీనివల్ల జరిగేది ఏంటి అంటే దాదాపుగా 4.47 లక్షల ఎకరాలకి వాటర్ అందుతుంది, సాగునీరు. అలాగే 30 మండలాల్లో 15 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందుతుంది. ఈ ఏరియాలో ఎక్కువగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. సో ఈ ఫ్లోరైడ్ బాధితులకి తాగునీరు కనుక అందించగలిగితే ఉద్దానం కిడ్నీ బాధితుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి 30 మండలాల ప్రజలు బాధలు పడాల్సినటువంటి అవసరం తప్పిద్ది. సో ఇది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దాదాపు 4 లక్షల ఎకరాలకి సాగునీరు, 15 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించేటువంటి ఒక లక్ష్యం ఇది. ఇది ప్రకాశం, నెల్లూరు, అలాగే కడప జిల్లాలకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది. 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక శంకుస్థాపన రాయేశారు దీనికి. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి అనుమతులు కానీ, దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ కానీ ఒక్కటి కూడా ముందుకు పడలేదు. దీనికి నిధులు కేటాయించలేదు, ఏమీ జరగలేదు. ఇది అలా ఆగిపోయింది. ఒక శంకుస్థాపన మాత్రమే జరిగింది 96లో. సో 96 నుంచి 2004 వరకే ఉంది టీడీపీ ప్రభుత్వమే, బట్ ఏ పని జరగల. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో ఈ ప్రాజెక్ట్ని జలయజ్ఞం కిందకి చేర్చి దాంతో పాటు నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్లో కీలకమైనటువంటి పార్ట్ ఏంటి అంటే శ్రీశైలం వాటర్ ఏదైతే ఉందో ఫోర్ షోర్ వాటరు, దీన్ని అక్కడి నుంచి నల్లమల సాగర్కి తీసుకురావాలి అంటే 18.78 కిలోమీటర్ల మేర టన్నెల్స్ తవ్వాలి అడవుల్లో. అది 500 మీటర్ల లోతులో, అంటే దాదాపుగా భూమికి 1/2 కిలోమీటర్ లోతులో కొండల మధ్యలో నుంచి టన్నెల్స్, 2 టన్నెల్స్, వీటిని ట్విన్ టన్నెల్స్ అంటారు. ఈ టన్నెల్స్ని తవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టన్నెల్ కొంతవరకు ఈజీగానే ఉంటుంది, కానీ సెకండ్ టన్నెల్ వచ్చేటప్పటికి టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉండటం, అలాగే కొండ ఎక్కువగా తవ్వాల్సి రావటం, ఇది కొంచెం కీలకమైనటువంటి టన్నెల్, రెండో టన్నెల్. సో ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి కేటాయించడం జరిగింది. ఆయన అన్ని రకాల అనుమతులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది నల్లమల ఫారెస్ట్లో కాబట్టి అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇలా అనేక డిపార్ట్మెంట్ల దగ్గర పర్మిషన్లు తేవాలి. ఇవన్నీ కూడా తీసుకురావటం, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం కూడా జరిగింది. మరి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 10 ఏళ్ల పాటు. ఈ 10 ఏళ్ల సమయంలో ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకెళ్ళింది అంటే 18 కిలోమీటర్లు తవ్వాల్సినటువంటి టన్నెల్లో ఫస్ట్ టన్నెల్లో దాదాపు 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వరకు కూడా 2004-14 మధ్యలో తవ్వేశారు. 15 కిలోమీటర్ల ఫస్ట్ టన్నెల్ని 2004 నుంచి 14 మధ్యలోనే కంప్లీట్ చేశారు. ఇక సెకండ్ టన్నెల్లో వచ్చేటప్పటికి దీంట్లో అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాను కదా, ఈ కారణంతో ఎక్కువ తవ్వలేకపోయారు. 7 కిలోమీటర్ల వరకు తవ్వగలిగారు. 2014లో రాష్ట్రం విడిపోయింది, ప్రభుత్వం మారింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఫస్ట్ టన్నెల్లో 3 కిలోమీటర్లు తవ్వారు, సెకండ్ టన్నెల్లో 4 కిలోమీటర్లు తవ్వారు. సో అంతకు మించి ఒక స్టెప్ కూడా ముందుకు పడలా. జర్మనీ నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్స్ టీబీఎంస్ తెప్పించి తవ్వటం జరిగింది అనమాట. 2019లో ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ పూర్తి చేసి టన్నెల్ 1 టన్నెల్ 2 కంప్లీట్ చేసేసింది. 2021 జనవరి నాటికి ఎక్కువగా పనులు అనేది కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఓవరాల్గా 2024 జనవరి వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ టన్నల్స్ కంప్లీట్ అయిపోయినాయి. మోస్ట్ ఆఫ్ ద కాదు, 2 టన్నల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 2019కి మిగిలి ఉన్నటువంటి టన్నెల్ 1 టన్నెల్ 2 పనులని వైసీపీ కంప్లీట్ చేయడం జరిగింది. 2024 జనవరి తర్వాత బహుశా మార్చిలో అనుకుంటా, అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తున్నాను, జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అప్పట్లో. సో అయితే మరి ఇప్పుడేంటి జరుగుతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, దీనికి సంబంధించినటువంటి స్పిల్ ఛానల్కి సంబంధించినటువంటివి కన్స్ట్రక్ట్ చేయటం, R&R ప్యాకేజ్. సో నిర్వాసిత కుటుంబాలు ఉంటాయి కదా, ఇప్పటి వరకు టన్నెల్స్ నిర్మించారు, దాని ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, నీళ్లు నింపాలి. నల్లమల సాగర్లో నీళ్లు నింపాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్లు నింపాలి అంటే ఈ 2 టన్నెల్స్ నుంచి నీళ్లు రావాలి. నీళ్లు వస్తే కొన్ని ఊర్లు మునిగిపోతాయి, కొన్ని ఎకరాల వరకు కూడా భూమి మునిగిపోతుంది. ఇప్పటి వరకు వర్క్స్ జరిగినాయి, వాటర్ తీసుకురాలేదు కాబట్టి ఇవన్నీ యాజ్ ఈజ్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ నిర్వాసిత కుటుంబాలని, గ్రామాలని ఖాళీ చేయించి మరొక చోట వీళ్ళకి పునరావాసం కల్పించాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అది. సో R&R ప్యాకేజ్ ద్వారా వీళ్ళకి మరొక చోట పునరావాసం కల్పించి ఈ గ్రామాలని, ఊర్లని తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా టన్నెల్స్కి సంబంధించినటువంటి మేజర్ వర్క్స్ 4-14 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగితే, 14-19 మధ్యలో కొంతవరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగితే, మిగిలినటువంటి వర్క్స్ అన్నీ కూడా వైసీపీ హయాంలో 19-24 మధ్యలో కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు జరుగుతున్నది నామమాత్రమైనటువంటి పనులు, మేజర్ R&R ప్యాకేజ్. ఎందుకంటే ఎక్కువ ఖర్చు దానికే అవుతుంది. నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలి, పొలాలు కోల్పోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఇంకొక చోట నివాసయోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అది మనం ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టులో చూస్తున్నటువంటి. సో యాజ్ ఇట్ ఈస్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అసలు విషయాలు అయితే ఇది.